ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో రాహు యొక్క ప్రభావం ఉన్నటువంటి వృత్తి వ్యాపారాలు కావచ్చు, అలాగే చాలా విషయాలు ఎడ్యుకేషన్ సంబంధించి, కెరీర్కి సంబంధించినటువంటి రాహు యొక్క ప్రభావం ఎంతవరకు ఉంది, అలాగే రాహు యొక్క ప్రభావం వ్యక్తుల మీద ఏ విధంగా ఉంది, రాహు యొక్క ప్రభావం ఉన్నప్పుడు వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలు తెలుసుకున్నాము. ఎందుకంటే జ్యోతిషంలో కొంత పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది యూట్యూబ్ నుంచి, ఇంటర్నెట్ నుంచి చాలా సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. జ్యోతిషం గురించి నేర్చుకోవడము, అధ్యయనం చేయడం కూడా చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే రాహు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాడో ఒక జాతకంలో, వారికి కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే రాహు ఎటువంటి లక్షణాలను ఇస్తాడు అనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో రాహు చేత ఇంపాక్ట్ అవుతున్నటువంటి వృత్తి వ్యాపారాలు చాలా ఉన్నాయి. దానిలో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. అలాగే రాహువు యొక్క ప్రభావం వల్ల వ్యక్తిలో కూడా కొంత నెగిటివ్ అలాగే పాజిటివ్ క్వాలిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఇలాంటి విషయాల్ని తెలుసుకున్నాము. ప్రధానంగా రాహు ఎప్పుడైతే ఒక వ్యక్తి జాతకంలో బలంగా ఉంటాడో, అంటే లగ్నాన్ని కావచ్చు, లగ్నాధిపతిని, ఆరుఢ లగ్నాన్ని, పంచమ స్థానాన్ని, వృత్తికి సంబంధించిన స్థానాన్ని, ఇటువంటి వాటిని రాహు ఇంపాక్ట్ చేస్తూ ఉంటాడో, ప్రభావితం చేస్తూ ఉంటాడో, అటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని కనుక చూసినట్టయితే, ప్రధానంగా రాహువు కీర్తికాంక్షని కలిగిస్తాడు. అంటే వారు ఎప్పుడూ లైమ్ లైట్లో ఉండాలి, ఒక సెలబ్రిటీగా ఉండాలి, తనను అందరూ గుర్తించాలి, తన గురించి అందరూ మాట్లాడుకోవాలి, ఎప్పుడు కూడా లగ్జూరియస్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి, లగ్జూరియస్ విల్లాస్లో ఉండాలి, లగ్జూరియస్ కార్స్ మెయింటైన్ చేయాలి, తన గురించి అందరూ గొప్పగా మాట్లాడుకోవాలి. ఇటువంటి ఒక డిజైర్, ఒక కోరికనిస్తాడు రాహువు. కీర్తికాంక్ష ఎక్కువగా ఉంటుంది. అలాగే అందం పట్ల ఎక్కువగా వ్యామోహము, అందాల పోటీలో పాల్గొనాలనేటువంటి కాంక్ష, అందులో విజేతలు కావచ్చు, కానీ అటువంటి ఒక కాంక్ష అనేది ఎక్కువగా ఉంటుంది. తనను తాను అందరి ముందు గొప్పగా ప్రదర్శించుకోవాలి అనేటువంటి కాంక్షని కలిగిస్తాడు రాహు. అలాగే సమాజంలో ఒక హోదా ఉండాలి, తన మాటకు విలువ ఉండాలి, తనకంటూ ఒక పెత్తనం ఉండాలి, ఇటువంటి ఒక ఆలోచనలు కలిగించేటువంటి గ్రహం రాహువు. అయితే అటువంటి ఆలోచనలు ఉండడం కరెక్టే, కానీ ఎప్పుడైతే రాహు స్ట్రాంగ్గా ఉండి నెగిటివ్గా ఉంటాడో, ఆ స్థాయిని పొందడానికి కావచ్చు, అటువంటి ఒక స్టేటస్ని వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో అది పొందడానికి అనైతికమైన మార్గంలో వెళ్ళడానికి కూడా వెనకాడరు. ఎలా అయినా సరే సాధించాలి అనేటువంటి ఒక కాంక్ష బలంగా ఉంటుంది. ఈ ఎలా అయినా సరే అనేది రాహు యొక్క లక్షణము. ఏ దారిలో వెళ్ళినా పర్వాలేదు, అబద్ధాలు ఆడైనా సరే, మోసం చేసైనా సరే జీవితంలో పైకి రావాలి, ఉన్నత స్థానానికి రావాలి అని కోరుకునేటువంటి ఒక వ్యక్తి రాహు చేత ఎక్కువగా ప్రభావితం అవుతున్నాడు అని మనం గమనించాల్సి ఉంటుంది. అలాగే రాహు బలంగా ఉన్నప్పుడు మద్యపానము, ధూమపానం వీటి పట్ల ఎక్కువగా ఆకర్షితులవడం, డ్రింకింగ్, స్మోకింగ్. ఇప్పుడున్న సమాజంలో కూడా డ్రింకింగ్, స్మోకింగ్ అనేది ఒక ఫ్యాషన్ అయింది. కొత్తగా డ్రగ్స్ కూడా వచ్చింది. ఈ డ్రగ్స్ కూడా రాహు యొక్క ప్రభావమే. ఇవన్నీ కూడా రాహు రూల్ చేసేటువంటి అంశాలే, పోర్ట్ఫోలియోస్ ఇవన్నీ కూడా. అదేవిధంగా మోసం చేసి జీవితంలో పైకి రావాలనుకోవడము, భూ కబ్జాలు, ఇవన్నీ రాహు బలంగా ఉన్నప్పుడు చేసేటువంటి పనులు. రాహు యొక్క వృత్తుల్ని ఇప్పుడున్న సమాజంలో కనుక చూసినట్టయితే, రాహు పాలించేటువంటి వృత్తులు, పోర్ట్ఫోలియోస్ చూసినట్టయితే సాఫ్ట్వేర్ రంగము, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, గ్రాఫిక్స్, యానిమేషన్, అలాగే ఏవియేషన్ అంటే ఫ్లైట్స్కి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాలు, ఒక పైలట్గా కావచ్చు, ఎయిర్ హోస్టెస్గా కావచ్చు, లేదా ఎయిర్లైన్స్లో ఉద్యోగం చేయడము, ఇలాగా ఏవియేషన్కి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉండడం, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి వృత్తి వ్యాపారాలే. ఇవన్నీ చెడు అని అనుకోకూడదు. అయితే ఇప్పుడున్న సమాజంలో రాహు ఎప్పుడైతే బలంగా ఉంటాడో, ఎంత యోగం ఇచ్చినా దానివల్ల కొంత పెయిన్, సఫరింగ్ అనేది ఉంటుంది. ఈరోజు కనుక చూసినట్టయితే, ఉదాహరణకి సాఫ్ట్వేర్ రంగం అనేది చాలా క్రేజ్ ఉన్నటువంటి రంగం ఇప్పటికీ కూడా. అయితే ఆ రంగంలో ఉండే పర్సనల్ లైఫ్ను కొంత మిస్ అవుతూ ఉంటారు. అది దాని ఒక సైడ్ ఎఫెక్ట్. రాహు ఎప్పుడు ఏ యోగం ఇచ్చినా ఒక సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దానివల్ల కొంత సఫరింగ్, పెయిన్ అనేది ఉంటుంది. పేరెంట్స్కి దూరం అవ్వాల్సి రావడము,
వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా కొంత ప్రైవేట్ లైఫ్ అనేది దెబ్బతినడము, వారిద్దరి మధ్య కూడా ఏకాంతం దూరం అవడము, ఈ విధమైనటువంటి కొంత సమస్యలను కూడా ఇస్తాడు రాహు ఇటువంటి యోగాన్ని ఇచ్చినప్పుడు. రాహు ఏ యోగాన్ని ఇచ్చినా ఒక సఫరింగ్ పెయిన్ అనేది ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణాలకి, విదేశాల్లో సెటిల్ అవ్వడానికి కూడా రాహు కారకుడు. తన మాతృభూమిని వదిలేసి విదేశాల్లో సెటిల్ అవ్వడము, తర్వాత మదర్లాండ్ ఎప్పుడు మిస్ అవుతూ ఉండడము, పేరెంట్స్ని, తను పుట్టిన ఊరిని మిస్ అవుతూ ఉండడము, ఇది రాహు ఇచ్చేటువంటి ఫలితాల యొక్క ఒక లక్షణము. ఎప్పుడు కూడా విదేశాల్లో రాహు స్థిర నివాసం ఇస్తాడో వారు వాళ్ళ దేశాన్ని మిస్ అవుతున్నామనే ఫీలింగ్ని తప్పకుండా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఈ విధంగా మంచి చెడులో కలయిక ఉంటుంది రాహు ఎప్పుడు ఏ రిజల్ట్ ఇచ్చినా ఆ రిజల్ట్లో. అలాగే రాహు ఎక్కువగా ఎందాక చెప్పినట్టు డ్రింకింగ్, స్మోకింగ్, డ్రగ్ కల్చర్ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేసేటువంటి ప్లానెట్. అదేవిధంగా నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టపడ్డము, ఇది కూడా రాహు ఇచ్చేటువంటి ఒక క్వాలిటీ. షార్ట్ కట్లు జీవితంలో పైకి రావాలి అనుకోవడం కూడా రాహు యొక్క ప్రభావం వల్ల కలిగేటువంటి ఆలోచనలు. చాలా త్వరగా లైమ్లైట్లోకి రావాలి, ఎటువంటి దారిలో అయినా సరే అల్టిమేట్గా మనం సక్సెస్ని సాధించాలి, అందరిలో ఒక గుర్తింపును పొందాలి, అందరూ తన గురించి మాట్లాడుకోవాలి, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి లక్షణాలు. అందుకోసం అబద్ధాలు ఆడటము, అవకాశవాదిగా ఉండడము, మోసం చేయడము, ఇవన్నీ కూడా రాహు ప్రేరేపణలే. ఇక రాహు ఇచ్చేటువంటి ఇంకొక వృత్తి చూసినట్టయితే జ్యోతిష్యము. జ్యోతిష విద్యలో రాణించడానికి, మంత్ర సాధన, మంత్రసిద్ధి పొందడానికి రాహు యొక్క అనుగ్రహం బలంగా ఉన్నప్పుడు అది చాలా బాగా ఉపయోగపడుతుంది, రాహు యొక్క అనుగ్రహం ఈ రంగంలో రాణించడానికి. అయితే జ్యోతిషం పేరుతో ఎదుటి వ్యక్తిని ఎక్స్‌ప్లాయిట్ చేయడము, హెవీగా డిమాండ్ చేయడము, పరిహారాల పేరుతో పెద్ద మొత్తంలో డిమాండ్ చేసి వాళ్ళు లబ్ధి పొందాలనుకోవడము, తనకి తెలుసునా కానీ స్వప్రయోజనం కోసం లేని విషయాలను హైప్ చేసి చెప్పడము, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్లే. ఈ రంగంలో కూడా రాహు యొక్క ఇంపాక్ట్ మనం చూడొచ్చు. ఒక ధనదాహము, కీర్తికాంక్ష, ఇవన్నీ ఉంటాయి ఏ రంగంలో రాహువు ఆ ప్రభావంతో ఆ వృత్తిలో ఆ వ్యక్తి కనుక ఉన్నా కానీ, ఏ రంగంలో ఉన్నా కానీ రాహు యొక్క ప్రభావం కనుక ఉన్నట్టయితే ఇటువంటి ఒక ఆలోచన ధోరణి అనేది ఉంటుంది. దానికి జ్యోతిష్యం కూడా అతీతం కాదు. అయితే ఇటువంటి ధోరణి వల్ల కొంతవరకు జ్యోతిష్యానికి కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఇప్పుడు టాపిక్ అది కాదు కాబట్టి రాహు యొక్క ప్రభావం జ్యోతిష్యం మీద కూడా ఉంటుంది. అలాగే వైవాహిక సమస్యలు, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, అబ్బాయి కంటే అమ్మాయి పెద్ద వయసు అయి ఉండడము, ఇవన్నీ కూడా రాహు ప్రభావం చేత జరిగేటువంటి వివాహాలే. అలాగే పితృదోషం అనేది రాహు ఇచ్చేటువంటి చాలా పెద్ద దోషము. ఎప్పుడైతే రాహు యొక్క పితృదోషం వలన ఒక జాతకుడు సఫర్ అవుతూ ఉంటాడో, ఆ లక్షణాలు ఇంతకుముందు పితృదోషం వీడియోలో కూడా చెప్పడం జరిగింది, చాలా రకాలుగా ఉంటుంది. అది పిల్లల మీద ఉండొచ్చు, అలాగే తన యొక్క కెరీర్ మీద ఉండొచ్చు, మ్యారేజ్ మీద ఉండొచ్చు. ఇలా ఏ స్థానంలో పితృదోషం ఉంది రాహు వల్ల అనే దాన్ని బట్టి ఆ రిజల్ట్స్ని జాతకుడు అనుభవిస్తాడు. అలాగే 9th హౌస్లో రాహు యొక్క పితృదోషం ఉన్నట్టయితే విదేశాల్లో నివసించడము, తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి రావడము, ఇలాంటి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇక రాజకీయాల్లో రాణించడానికి రాహు యొక్క బలం అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. రాజకీయ వ్యూహాలు రచించడము, అవకాశవాద రాజకీయాలు, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి స్కిల్స్గా మనం గుర్తించవచ్చు. తాను ఎదగడానికి ఎదుటి వ్యక్తిని వాడుకోవడము అనేది రాజకీయాల్లో కావచ్చు, చేసే వృత్తిలో కావచ్చు, ఇవన్నీ రాహు ప్రయాణం వల్ల ఆ జాతకుడు ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఇక లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, స్పెక్యులేషన్, ఇవన్నీ కూడా రాహు యొక్క ఆధీనంలో ఉన్నవే. ఈ రోజుల్లో బెట్టింగ్ వల్ల, గ్యాంబ్లింగ్ వల్ల తీవ్రంగా నష్టపోయిన వాళ్ళని మనం చూస్తూ ఉన్నాము. ఇది కూడా రాహు యొక్క దుష్ప్రభావమే. మిగతా గ్రహాల కాంబినేషన్స్ ఉన్నా కానీ రాహు యొక్క ఇంపాక్ట్ ఉండి తీరుతుంది. ఏదో ఒక కోణంలో రాహు యొక్క స్పర్శ ఉన్నప్పుడే ఇలాంటి వాటిలో ఆ వ్యక్తి ధనాన్ని సంపాదించడం కావచ్చు, ధనాన్ని కోల్పోవడం కావచ్చు చేస్తూ ఉంటాడు. ఇక అనాచారము, దైవ నిరసన, హేతువాదము,
నాస్తికత్వము, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి లక్షణాలే. దైవనింద చేయడం కావచ్చు, అనాచారం చేయడము, ఇవన్నీ కూడా రాహు ప్రేరేపణ వల్ల ఆ వ్యక్తిలో ఆలోచన ధోరణిలో కలిగేటువంటి మార్పులవి. దానికి ఇంకో పర్సన్ చూసినట్టయితే ఆపోజిట్ సైడ్ ఎక్స్ట్రీమ్ ఏంటంటే మత ఛాందసం. తాను నమ్మిన మతాన్ని విపరీతంగా ఆరాధన చేసి ఎదుటి మతం మీదకి దాడి చేయడము, ఇది కూడా రాహు ఇచ్చేటువంటి ఒక అదర్ ఎక్స్ట్రీమ్ అన్నమాట. ఇది కూడా ఒక ప్రమాదకరమైనటువంటి ఒక అంశమే. ఈ రోజులో చూసినట్టయితే రాహు ప్రభావం లేని వృత్తి మనకి చాలా తక్కువగా కనబడుతుంది. ప్రతి దాంట్లో కూడా రాహు యొక్క ప్రభావం అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే రాహువు కలికి ప్రతీక. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. రాహువు, కేతువు ఈ రెండు కూడా ఒక రాక్షసుడి తల మొండెము. అమృత మథనం జరిగినప్పుడు చక్రం చేత శిరస్సు ఖండించబడినప్పుడు తల రాహువైంది, మొండె కేతువైంది. అయితే రాహువుని మనము ఆ అమృత పానం అంటే అమృతం తీసుకోవడానికి ముందు తర్వాత అని కనుక చూసినట్టయితే అమృతం తాగక ముందు రాహు ఒక రాక్షసుడు, కేవలం రాక్షస లక్షణాలే ఉండేవి. అయితే అమృతం సేవించడం వలన అతనికి గ్రహం యొక్క స్టేటస్ ఇవ్వబడింది. అతనికి ఒక దశ 18 సంవత్సరాల దశ, కేతుకి 7 సంవత్సరాలు ఇలా ఇచ్చి మనుషులకి ఆ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అధికారాన్ని ఇవ్వబడింది. కాబట్టి రాహువు ఎప్పుడూ కూడా స్వతహాగా మ్యాలిఫిక్ రిజల్ట్స్, పాప ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా మొగ్గు చూపుతాడు. అయితే అతనిలో దివ్యత్వం కూడా ఆపాదించబడింది. కాబట్టి అతనిలో ఎప్పుడైతే వ్యక్తి నైతిక విలువలు కలిగి డివైన్ లైఫ్ స్టైల్లో ఉండి హెల్దీ లైఫ్ స్టైల్లో ఉంటాడో రాహువు ఆ జాతకుడిని పాజిటివ్గా అనుగ్రహిస్తాడు కూడా. ఇది రాహు ఇచ్చేటువంటి ఒక మెసేజ్గా మనం చూడాల్సి ఉంటుంది. నేను ఎన్నో చార్ట్స్లో గమనించడం జరిగింది. ఎందుకంటే పరాశర సిస్టంలో మాత్రమే చూసినప్పుడు రాహు యొక్క ప్రభావం కనిపించకపోవచ్చు, కానీ జైమిని సిస్టంలో స్టడీ చేసేటప్పుడు ఒక ఆరుఢాన్ని కావచ్చు, ఒక కారకుణ్ణి కావచ్చు, పుత్రకారక, దారకారక ఇటువంటి ప్లానెట్ని కావచ్చు రాహువు ప్రభావితం చేస్తూ ఉంటాడు. అటువంటి జైమిని రాశి దశ నడుస్తున్నప్పుడు కూడా రాహు యొక్క ప్రభావాన్ని మనం గుర్తించవచ్చు. అలా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి స్థానాన్ని రాహు ఇంపాక్ట్ చేస్తున్నాడో అందులో కొంత దుష్పరిణామాలు అనేవి ఆ జాతకుడు అనుభవిస్తూ ఉంటాడు. రాహు యొక్క ప్రభావం కనుక కెరియర్కి సంబంధించిన స్థానం మీద, ఆ గ్రహం మీద ఉన్నట్టయితే కెరియర్లో ఒడిదుడుకులు, లేదా చాలా స్ట్రాంగ్గా నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే మోసం, వంచన, అక్రమాలు చేసి కెరియర్లో ఉన్నత స్థానానికి చేరుకోవడము, ఇటువంటివి కూడా మనం గమనించవచ్చు. ఈ విధంగా రాహువు యొక్క ప్రభావాన్ని ఎప్పుడూ కూడా కొంత స్టడీ చేసి అటువంటి ప్రభావం ఉన్నటువంటి గ్రహదశ, రాహు మహాదశ, అలాగే జైమిని రాశి దశ కనుక జరుగుతున్నట్టయితే రాహువుకు కొంత పరిహారాలు చేసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాము, వారి యొక్క జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటూ ఉన్నట్టయితే రాహు చాలా హెల్ప్ చేస్తాడు జాతకుడికి. కొన్ని సందర్భాల్లో రాహు ఎప్పుడైతే బుధుడితో, చంద్రుడితో క్లోజ్ రిలేషన్లో ఉంటాడో మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సడన్గా మూడ్ డౌన్ అవ్వడము, లో ఫీలింగు, డిప్రెషను, సూయిసైడల్ టెండెన్సీస్ ఇవన్నీ కూడా కలిగిస్తూ ఉంటాడు. ఇటువంటి రాహు యొక్క నెగిటివ్ రిజల్ట్స్ నుంచి జాతకుడు తన్ని తాను రక్షించుకొని పాజిటివ్ యాటిట్యూడ్తో, పాజిటివ్ థింకింగ్తో కనుక ముందుకు వెళ్ళాలనుకుంటే రాహుకి చాలా సింపుల్ రెమెడీస్ చేస్తూ హెల్దీ లైఫ్ స్టైల్ని, డివైన్ లైఫ్ స్టైల్ని కనుక పాటించినట్టయితే రాహు యొక్క పాజిటివ్ బ్లెస్సింగ్స్ అనేవి జాతకుడు తప్పకుండా పొందుతాడు. ఉదాహరణకి నాన్ వెజ్ మానేయడము. ఇది చాలామందికి చెప్పినప్పుడు చాలా కష్టంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక హోమం చేయండి, లేకపోతే రత్నధారణ చేయండి, రుద్రాక్ష వేసుకోండి, లేకపోతే ఫలానా గుడికి వెళ్ళి ఖర్చు పెట్టి పూజ చేయండి అనేది చేయడం ఈజీ. కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకోవడం కొంత కష్టము. కానీ ఇటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక చేసుకున్నట్టయితే రాహు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. పాజిటివ్ థింకింగ్ అనేది స్లోగా ఆ వ్యక్తిలో డెవలప్ అవుతుంది. ఆ హీలింగ్ అనేది, ఆ గాయం మానడము లేదా మంచి రిజల్ట్స్ రావడం అనేది స్లోగా, స్టడీగా జరుగుతూ ఉంటుంది. జాతకుడు యొక్క మానసిక స్థితి మీద, మెంటల్ ప్లేన్లో ఆ రిజల్ట్స్ అనేవి స్లో అండ్ స్టడీగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి రాహు ప్రభావం చేత సమస్యలు కనుక అనుభవిస్తూ ఉన్నట్టయితే
నాన్ వెజ్ మానేయడము, అలాగే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా మానేయడము, నైతిక ప్రవర్తన కలిగి ఉండడము, డివైన్ లైఫ్ స్టైల్లో ఉండడం, అంటే ఎప్పుడూ కూడా దేవతారాధన చేస్తూ టెంపుల్ విజిట్స్ చేస్తూ తన లైఫ్ స్టైల్ మార్చుకుంటూ ఉండడము, ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ చేస్తే రాహు చాలా పాజిటివ్గా జాతకుని అనుగ్రహిస్తాడు. అలా చేయనప్పుడు రాహు తన యొక్క సహజమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ని ఎక్కువగా కలిగిస్తాడు జాతకుడికి. ఎందుకంటే ఎన్నో చార్ట్స్ చూసిన తర్వాత పరాశర సిస్టంలో ఉండొచ్చు, లేదా జైమిని సిస్టంలో రాహు యొక్క ప్రభావం ఉన్న వ్యక్తులు ఎక్కువగా మనం చూడొచ్చు. అటువంటి చార్ట్స్ని ఎక్కువగా నేను చూడడం జరిగింది. అందుకే రాహు రెమెడీస్, ఇందాక చెప్పినటువంటి సింపుల్ రెమెడీస్ అనేవి ఎప్పుడు చేసుకుంటూ ఉన్నట్టయితే అదే అన్ని రకాలుగా కూడా ఒక స్పిరిచువల్ ప్రోగ్రెస్కి, ఆధ్యాత్మిక ప్రగతికి కావచ్చు, అతని వ్యక్తిత్వ నిర్మాణానికి కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే వారిలో పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతాయో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వలన, వాళ్ళకి తెలియకుండానే వారిలో ఆత్మవిశ్వాసం పెరగడము, మనోధైర్యం పెరగడము, ఏ సమస్యనైనా పాజిటివ్ యాటిట్యూడ్తో ఫేస్ చేయడము, ఇటువంటి చాలా మంచి లక్షణాలు అనేవి ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి రాహు ఒకవేళ నిజంగా నెగిటివ్గా ఉండి రాహు దశ నడుస్తోంది, రాహు యొక్క ప్రభావం ఉన్నటువంటి గ్రహం దశ నడుస్తోంది అన్నప్పుడు ఖర్చు పెట్టి హోమాలు చేయడం కంటే కూడా, ఖర్చు పెట్టి టెంపుల్ విజిట్స్ చేయడం కంటే కూడా ఇటువంటి చిన్నపాటి రెమెడీస్ని, లైఫ్ స్టైల్ చేంజెస్ రెమెడీస్ని చేసుకుంటూ ఉన్నట్టయితే తప్పకుండా వారికి స్లోగా అయినా కానీ స్టడీగా వారి యొక్క వ్యక్తిత్వంలో మంచి పరిణామాలు రావడము, పాజిటివ్ థింకింగ్ అనే డెవలప్ అవ్వడము, ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ యొక్క తీవ్రత తగ్గడము, ఇటువంటి చాలా మంచి ఫలితాలను అందుకోగలడు జాతకుడు. ఈ విధంగా రాహు యొక్క ఇంపాక్ట్స్ కొంత తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.